హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే దివ్యాంగుల పింఛన్లను రద్దు చేసి దివ్యాంగులకు ఎవరికైతే తనిఖీలకు వెళ్ళి వచ్చారో వారిలో 40% కంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చినటువంటి వారిని పింఛన్లు తొలగిస్తూ కూడా వారికి నోటీసులు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే కొత్త పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నేపథ్యంలో 50 సంవత్సరాల పింఛన్తో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు మాత్రమే స్పౌస్ పింఛన్ కింద 90,000 మందికి పింఛన్ అయితే మంజూరు చేశారు ఈ ఆగస్టు నెలలో. మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు పింఛన్లు ఇస్తారా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి ఈ నెల 21న నిర్ణయం తీసుకొని 25 నుంచి కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి 50 సంవత్సరాల పింఛన్ అందుబాటులోకి వస్తుంది. దాంతోపాటుగా ఇప్పటికే జరుగుతున్నటువంటి పింఛన్ తనిఖీల్లో ఎవరైతే పింఛన్ కోల్పోయారో వాళ్ళు మళ్ళీ కూడా తిరిగి పింఛన్ను అప్లై చేసుకోవడానికి వారికి కూడా అవకాశం కల్పించబోతున్నారు. అలాగే వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళా పింఛను, నేతన్న పింఛను, గీత కార్మికులు, డప్పు కార్మికులు, ఇలా అనేక కేటగిరీల వారికి ముఖ్యంగా దివ్యాంగుల వారికి పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది. కొత్త వారికి అవకాశం ఇవ్వబోతోంది. మరి పింఛన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను. వివరాలన్నీ కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి ప్రకటన. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే అవకాశం ఇవ్వబోతుందో ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ పింఛన్ల పైన పూర్తి సమాచారం వస్తుంది. పింఛన్లకు సంబంధించి అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే పింఛన్లు అనేది ఒక రోజుతో ఇచ్చి ఆపేసేది కాదు, జీవితాంతం కూడా పింఛన్లు వస్తాయి. మరి ఈ పింఛన్ల విషయంలో ఎలా అప్లై చేసుకుంటే మనకు పింఛన్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పింఛన్ అనేది రద్దు అవ్వకుండా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి. లైక్ గుర్తుపైన నొక్కి లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. వెంటనే కూడా అలాగే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పింఛన్ల పైన వారు కూడా వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా వీడియో రూపంలో, అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద ఉన్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ అయిన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కి మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరిన్ని సమాచారం మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు. మరి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ దివ్యాంగుల్లో ఎక్కువ శాతం మంది అనర్హులు ఉన్నారని, అటువంటి వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి వారి పింఛన్లను తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్ల పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ పింఛన్ల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే పింఛన్ల తనిఖీలో ఎవరికైతే మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లు 40% కంటే తక్కువ వచ్చిందో, అంటే ఇక్కడ ఏదైతే మనకు తనిఖీలకు చేస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్లు ఎవరికైతే అనర్హత ఉండి కూడా పింఛన్ పొందుతున్నారో వారి సదరం సర్టిఫికేట్ శాతాన్ని తగ్గిసేస్తున్నారు. ఇక్కడ
40% కంటే తక్కువ వచ్చిన వారికి పింఛన్ రద్దయినట్లు నోటీసులు ఇస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి దీంతో పాటుగా అనర్హత కారణంగా ఎవరైతే ఇప్పటి వరకు నోటీసులు తీసుకొని ఇబ్బంది పడుతున్నారో పింఛన్ పోయిందని, ఒకవేళ మీరు నిజంగా అర్హత ఉంటే కూడా మళ్ళీ కూడా పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి వాట్సాప్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు. మరి వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసి మీరు 9550000023 నెంబర్ను సేవ్ చేసుకొని వాట్సాప్లో ఆయన పెడితే ప్రభుత్వం నుంచి ఒక రిప్లై వస్తుంది, సేవలు ఎంచుకోండి అని చెప్పి. అందులో పెన్షన్లకు సంబంధించి ఆప్షన్లు ఎంచుకొని మీరు ఇక్కడ కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంటే అర్హత ఉండి పెన్షన్ కోల్పోయినటువంటి వారు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే నిజంగా అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్లు ఎక్కడా కూడా ప్రభుత్వం తొలగించడం లేదు. ఎవరైతే అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారో వారి పింఛన్ మాత్రమే తొలగించి దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు పింఛన్లు అయితే రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకునిందనమాట. ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి పింఛన్లు అయితే మనకు ప్రభుత్వం ఇక్కడ చేస్తుందో, ఎవరి పింఛన్లు అయితే రద్దు అవుతున్నాయో వారి పింఛన్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు నిజంగా అర్హత ఉంటే కనుక మీరు ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ కూడా పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది. ఇది మనకు ఇప్పటికే పెన్షన్ పొందుతున్నటువంటి దివ్యాంగులకు సంబంధించిన తాజా అప్డేట్. ప్రభుత్వం ఇవి అవకాశాన్ని కూడా కల్పించింది. ఒకవేళ ఇక్కడ ఎవరైతే మనకు 85% కంటే ఎక్కువగా శాతం పర్సెంటేజ్ కలిగి మంచానికే పరిమితమై ఉంటే కనుక మీకు ఏం చేస్తుందంటే ప్రభుత్వం 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. ఒకవేళ 85% కంటే తక్కువ ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది రద్దు చేసి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే 15,000 పెన్షన్ తీసేసి 6,000 మారుస్తున్నారు అన్నమాట. మరి ఇక రెండోది చూసుకుంటే ఎవరైతే 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉండి 40% కంటే వికలాంగత్వం తక్కువ వచ్చేసి వారి పెన్షన్ రద్దయ్యే పరిస్థితి ఉంటే కనుక వారికి 60 సంవత్సరాలు ఉంటే కనుక వారి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్కు మార్చి వారికి ప్రతి నెల 4,000 ఇస్తామని చెప్పారు. మరి ఈ విధంగా ప్రభుత్వం ఎవరికైతే 40% కంటే పూర్తిగా లేకుండా ఉండి వయసు కనుక తక్కువగా ఉంటే వృద్ధాప్య పెన్షన్కి ఎలిజిబుల్ కాకుండా కనుక వారి పెన్షన్ను మాత్రమే రద్దు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా చెప్పేసింది. మరి ఈ పెన్షన్ల విషయంలో మనకు ఇప్పుడు ఎందుకంటే గతంలో ఎలా పడితే అలా అప్లై చేసుకునే అర్హత ఉందిలే మనకు అని చెప్పేసి ఇలా అప్లై చేసుకున్న వారి పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు రద్దవుతున్నాయి. ప్రభుత్వం అయితే వీరి పెన్షన్ను పక్కాగా తొలగించేస్తుంది. మరి అర్హత లేనటువంటి వారు మాత్రమే కొంతమందికి 4,000 ఉంటాయి, మరి కొంతమందికి 4,000 ఉండదు. మరి ఇలా 4,000 మరి ఇటువంటి వారికి 80%, 70% పర్సెంటేజ్ ఉన్నాయి. మరి అటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ తీసేస్తూ ఉంది. ఒకవేళ లేనంత మాత్రాన అన్ని పనులు కూడా మనం చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇలా చేయలేకపోతే మనం ఏ పని చేయలేమో కానీ ఒక 4,000 రూపాయలు లేకపోయినా ఇందులో 2,000 రూపాయలు కూడా మనం ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించే అవకాశం ఉంది. వారికి నోటీసులు ఇస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని పెన్షన్ల విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. ఏదైనా సరే జెన్యున్గా మనం చేసుకుంటే మన పెన్షన్లు అనేది ఎక్కడికి వెళ్ళదన్నమాట. మరి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రస్తుతానికి పెన్షన్ల తనిఖీలో భాగంగా నోటీసులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉన్నారో వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. మరి 50 సంవత్సరాల పెన్షన్లో కూడా ముందుగా మొన్న చేనేతలకు 200 అయినట్లు వారి ఈ 500 వరకు కూడా కరెంట్ అనేది ఉచితంగా ఆయన అందిస్తూ పథకాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ వాళ్ళందరికీ కూడా ముందుగానే వారిలో ఎవరైతే 50 సంవత్సరాలు వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి చేనేతలకు ముందుగా ఈ యొక్క 4,000 రూపాయలు 50 ఏళ్ల పెన్షన్ అవకాశం ఇస్తామని చెప్పారు. ప్రతి నెల కూడా వారికి 4,000 రూపాయలు పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తామన్నారు. దీనిపైన ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అధికారులు వివరాలు కూడా సేకరిస్తున్నారు. 50 సంవత్సరాలు వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎంతమంది ఉన్నారో వారికి ఏ విధంగా మనం పెన్షన్ పంపిణీ చేయవచ్చు అనే కసరత్తులు చేస్తూ ఉన్నారు. మరి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు. వారితో పాటుగా 60 సంవత్సరాలు ఎవరికైతే నిండిందో వారికి కూడా పెన్షన్ను అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారు. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు కూడా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఎవరి భర్త అయితే పెన్షన్ తీసుకుంటూ చనిపోయి
చనిపోయి ఉంటారో ఆ పింఛన్ తీసుకుంటూ చనిపోయినటువంటి భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేయడం జరిగింది. మరి ఈ పింఛన్ అయితే ఆల్రెడీ ప్రభుత్వం మంజూరు చేసింది స్పౌస్ పింఛన్ల కింద. ఈ ఆగస్టు నెలలో 19,155 మంది వితంతు మహిళలకు పింఛన్ మంజూరు చేసింది. మరి సెప్టెంబర్ నెల 1వ తారీఖున కూడా మనకు 2019 నుంచి భర్త చనిపోయి పింఛన్ రానటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పింఛన్ 4,000 రూపాయల పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరి ఈ విధంగా పెన్షన్లు కూడా ఇక్కడ పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట. మరి ఇలా మిగిలినటువంటి వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. మరి ఈ నెల 21వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందింది. 21వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క 22న ఢిల్లీ కూడా వెళ్తున్నారు ఆయన. మరి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు ఈ యొక్క డబ్బుల కోసం అయితే ఆయన వెళ్ళి అక్కడ మరికొన్ని విషయాలను చర్చించి రాష్ట్రానికి జరగాల్సినటువంటి మేలుకు సంబంధించిన ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మరి క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం వస్తుంది. ఈసారి కొత్త పెన్షన్లపై రెడీగా ఉండండి. వృద్ధాప్య పింఛన్ కానీ, భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు వితంతు పింఛన్ కోసం కానీ ఇలా అన్ని రకాల పింఛన్లు కూడా మీకు రెడీగా ఉండండి. ఖచ్చితంగా 100% ఇక్కడ ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మీకు తప్పకుండా పింఛన్ అయితే మంజూరు చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.